కానీ బలరాం గారు రౌడీజం కూడా బాగా తీవ్ర స్థాయిలో ఉండేది అంటారు. తీవ్రం కాదు కానీ ఒకటండి, ఆయన పర్సనల్ వెండేట ఏదైనా జరిగితే కౌంటర్ అటాక్ చేయాల్సింది, ఊరుకోడు మనిషి, అతని నేచర్ అది. అవును. ఎందుకంటే వాళ్ళ తోడలుడు చేసిన దానికే నేను అప్పుడు నాగులపల్లపాళ్ళు ఎస్ఐ ఉన్నా, ఆయన అద్దంకి ఎమ్మెల్యే. ఆయన ఏంటంటే ఏదైనా జరిగితే కౌంటర్ అటాక్ ఖచ్చితంగా చేయాల్సిందే. కాకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, ఎక్కడ దాచుకోవటం మనిషిది అవుట్ రేట్. కాకపోతే పాలిటిక్స్లో మరి కొంచెం ఆయన ఈ వయసులో కూడా మరి అలాగే ఉన్నారు, తగ్గలేదు. అప్పుడప్పుడు అంటుంటాం కలిసినప్పుడు, ఏం సార్ మనంతా పెద్దవాళ్ళు అయిపోయాం కదా, మెగ్నానిమిటీ అనేది రావండి వయసుతో పాటు, మనకి అంతే లేవా అలవాటు అంటాడు ఆయన. ఓకే, తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడండి? తరువాత మెయిన్ పర్చూరు వచ్చానండి. యాక్చువల్గా 1982లో టీడీపీ రాగానే ఒంగోలు టౌన్లో ఉండేవాడిని. సహజం కొత్త గవర్నమెంట్ రాగానే వాళ్ళకు ఉంటాయి ఉద్దేశాలు. వాళ్ళ ఉద్దేశంలో దానికి నేను అడ్డు తగిలాను. ఒక రౌడీ గారిని లోపలేసి ఎమ్మెల్యే గారు వచ్చి అడిగాడు. ఇక్కడ పర్చూరులోనా? ఒంగోలు టౌన్ అండి. ఎమ్మెల్యే అంటే పాప పొనుగుపాటి కోటేశ్వరరావు గారిని, అప్పుడు దాకా అతను బస్సులు నడుపుకునేవాడు. ఆ ఎమ్మెల్యే ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కాలంలో ఎక్కడెక్కడ చిన్న చిన్న వాళ్ళంతా టప్పున ఎమ్మెల్యేలు అయిపోయారు. బట్ మాకేంటంటే నిన్నటిదాకా బస్సులు తిప్పిన మనసులో ఉండేది. సో అతన్ని కోటేశ్వరరావు, ఇది కాదలే నేను లోపల వేయాలి, 2 రోజులు ఆగిన తర్వాత 4 ట్రీట్మెంట్ ఇచ్చినాక పంపిస్తాను అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒప్పుకోలేదండి. నువ్వే ఎమ్మెల్యేవయ్యా, యూఆర్ నాట్ ఏబుల్ టు గెట్ 1 అవర్ పర్సన్స్ ఇంపార్టెంట్ క్యాడ్ రిలీజ్డ్ అని చెప్పినప్పటికీ ఆయన కొంచెం పట్టుబడ్డారు. ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ పర్చూరులో 17/7/1985న సో దురదృష్టకరమైనటువంటి కారంచేడు సంఘటన జరిగింది. సో ఉదయం 6:40. పర్చూరు అనేది అప్పుడు కారంచేడు లేదండి, పర్చూరు పోలీస్ స్టేషన్లో కారంచేడు గ్రామం ఉంది. ఓకే, కారంచేడు పోలీస్ ఎప్పుడు వచ్చినట్లుంది? చెప్తాను, జరిగిన తర్వాత జరిగింది. సో 17/7/1985 ఉదయం 6:40కి నేను కొత్తగా పోస్టింగ్ అక్కడ 10 రోజులు అయిందండి. 4వ తారీఖు జాయిన్ అయ్యాను. ఇక్కడ నుంచి నెట్టివేయబడి ఒంగోలు నుంచి నెట్టివేయబడి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉదయం ఆ చీరాల పోలీస్ స్టేషన్ పక్కనే డీలక్స్ లాడ్జ్లో ఉండేవాడిని అండి. చీరాల పోలీస్ స్టేషన్ పక్కనే ఉండేవాడిని. పర్చూరు ఎస్ఐని, పర్చూరులో అకామిడేషన్ ఉండదు. సో పొద్దున్నే డిఎస్పీ గారు 6:40కి కబుర్ చేశాడు. కబుర్ చేసిన తర్వాత గవ్వ హడావిడికి వచ్చాను. ఎలా ఏం చేస్తున్నావు? కారంచేడులో గొడవ అయిపోయింది. ఏం జరుగుతుంది సార్ అంటే అక్కడ అంతా గొడవ అవుతుంది, ఇమీడియట్ యూ గో దేర్. సో ఇమీడియట్ లక్కీగా కంట్రోల్ రూమ్ వ్యాన్ని పాతకి, ఇప్పుడు మీరు సినిమాలో చూస్తుంటాడు గూడు వ్యాన్ చాలా పెద్దది, 20 మందిని లాక్కెళ్ళేది. సో ఆ వ్యాన్ ఇచ్చి నాకు 4 కానిస్టేబుల్స్, మా హెడ్ కానిస్టేబుల్ రమ్మన్నాను. అతనికి అందరం కలిసి వీ స్టార్టెడ్ అట్ అబౌట్ 7:10 AM చీరాల నుంచి. బై ద 8 కిలోమీటర్స్ అయ్యాను కారంచేడు. బై ద టైమ్ వీ రీచ్ దట్ ఇట్ వాజ్ 7:40. ఆ కాలం కదండి, అరగంట పట్టింది. వెళ్ళేటప్పటికే గందరగోళం ఉన్న పరిస్థితి. లక్కీగా పోలీస్ జీప్ చూసి మనం చూసి కొంతమంది పరిగెత్తున్నారు. సో ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై దట్ దే ఆర్ ది వేరే పెద్ద కమ్యూనిటీ కమాండ్. ఎమ్మట పడ్డాము. 4 కలిసి 13 పట్టుకున్నామండి. టకటగా పట్టుకోవడం, వ్యాన్లో వేసాడు. వ్యాన్లో వేసిన తర్వాత ఎందుకు మరి స్పాంటేనియస్గా నాకు ఐడియా వచ్చింది, వ్యాన్ని తిరిగి నువ్వు చీరాలు వెళ్ళిపోమన్నాను. తర్వాత ఇక స్పాట్ చూస్తే భయంకరమైన స్పాట్, అంటే ముస్లిమ్స్ గోరీలు అని ఉంటాయి. తర్వాత జమ్మి చెట్టు సెంటర్, అక్కడ నుంచి చూస్తే వరుసగా రోడ్డు పక్కన అటు పక్క ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నారు. అరౌండ్ 32 మెంబర్స్. పర్చూరు కానీ కారంచేడు గ్రామానికి వెళ్ళిపోయాను. స్పాట్లో నేను ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద స్పాట్. 7:40 AM ఎగ్జాక్ట్లీ. 7:40కి వెళ్ళంగానే అప్పుడే వీళ్ళని కొట్టేసిన వాళ్ళు వెళ్ళబోతున్నారు, మమ్మల్ని చూసి పరిగెత్తారు. లక్కీగా దొరికారు. ఇన్సిడెంట్ స్పాట్కి వెళ్ళేసరికి రోడ్డుకి అటు ఇటు భయంకరంగా 32 రోడ్డుకి లోపలండి పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ అరౌండ్ 32 మెంబర్స్ నేను లిఫ్ట్ చేశాం. నేను 4 కానిస్టేబుల్స్. ఈ లోపల పర్చూరు నుంచి కూడా మా ఫోర్స్ వచ్చింది. 5 చనిపోయారండి. 4 అయితే స్పాట్ డెత్. ఒకడైతే మా ఒక మోషే అని అతను ముత్తయ్య మన కాలువలో తొక్కేసి కాలువలో పడి ఉన్నాడు. బయట చూస్తే బతుకున్నట్టున్నాడు. ఈజ్ టెస్టికల్స్ వర్స్ ఫీజు లిటరల్లీ. దానివల్ల తర్వాత డాక్టర్ చెప్పారు. ఒక అతనేమో వాగు పక్కన ఇక్కడ పడింది వాడికి యెహోషువ, బట్ హీ వాజ్ అలైవ్. ఇమ్మీడియట్గా అతను నేను తీసుకుని వీళ్ళని లోకల్స్ అప్పటికే హరిజన్స్ కొంతమందిని పిలుచుకుని 32 మెంబర్స్ని ఆర్టీసీ బస్సులో కళ్యాణ మండపం, దగ్గుబాటి రామనాయుడు గారి కళ్యాణ మండపం ఆర్టీసీ బస్సు దగ్గర తీసుకొచ్చి, నాకు డబ్బులు లేవండి యాక్చువల్ లిటరల్. పొద్దున్నే 6:40కి వచ్చాను. అప్పుడు ఆ కాలంలో చిన్నపిల్లలకి డబ్బులు కూడా లేవు. ఆర్టీసీ అండి తీసుకెళ్ళాలని, ఎక్కడ తీసుకెళ్తాను, డబ్బులు కావాలండి. లేవురా నా దగ్గర, ఏం చేయాలంటే అతను SRలో రాయించుకున్నాను. రాయించుకుని ఐఎమ్ పోలీస్ ఆఫీసర్, ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఆల్ టేక్ దెమ్ టు ఆల్ ఆఫ్ యూ డైరెక్ట్లీ టు గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలలో. 32 పంపించాను. ఈ తర్వాత ఈ 4-5 ఒక 2 చనిపోయారు. యెహోషువ అనేది మాత్రం నేనే ఎక్కించుకుని, అతను హీఈస్ యాక్చువల్గా నీళ్ళు లాస్ట్ స్టేజ్లో నీళ్ళు లేవు, అప్పుడు వాటర్ బాల్స్ కూడా లేవండి. అలాగే వెనకాల కూర్చుని అతన్ని ఒంట్లో పెట్టుకున్నాను. కానిస్టేబుల్ ఒక ఆయన కాళ్ళు, నేనేమో
చేతులు తలకాయ మీద పెట్టుకుని ఇట్లా చేతులు పెట్టుకుని తీసుకెళ్ళాం. బట్ కారం చేడు గేట్ అని చీరాల దగ్గర ఉంటుంది. వెళ్ళేటప్పటికి ఈ డైడ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అక్కడికి వెళ్ళేటప్పటికి సో భయంకరమైన సిచ్యువేషన్. చుట్టుపక్కల మొత్తం ఈ సిచ్యువేషన్ ఎంత హాఫ్ అన్ అవర్లో అయిపోయిందని 1 అవర్లో అయింది. ఇదే అండి, దాదాపు 6:30 స్టార్ట్ అయ్యి 7:30 1 అవర్ పట్టింది. ఆ తర్వాత అక్కడ వెళ్ళాను. 5 డెడ్ బాడీస్ మన డిస్ట్రిక్ట్ 5 డెడ్ బాడీస్, 32 మెంబర్స్ ఆహాకారంలో విలవల్లాడిపోతున్నారు. సో ఇన్సిడెంటల్లీ మిస్టర్ కత్తి పద్మారావు వాజ్ ప్రెసెంట్ దే. ఆయన వాళ్ళ వదిన డెలివరీకి, వాళ్ళ వదిన ఐఎల్టీడీ కంపెనీ పనిచేస్తుంది, ఆమె యొక్క డెలివరీకి అక్కడ వచ్చి ఉన్నాడు. చూడండి కత్తి పద్మారావు గారు. ఓకే. ఓ ఆగ్రహోదగ్రుడు అయిపోయి డైలాగ్ ఓ యాడ్ చేస్తాడు. ఇక గందరగోళం చేశాడు. చుట్టూ జనం చేరిపోయారు, గందరగోళం అయిపోయింది. సో ఈ లోపల సిఐ గారు 1 గంటకు వచ్చారు. ఆయన ఒంగోలు మీటింగ్లో ఉన్నాడు. సార్ తర్వాత డిఎస్పీ గారు అయితే యాక్చువల్గా వెంటనే వచ్చాడు ఆయన కూడా. సో ఇష్యూ ఇక చేసిన తర్వాత ఏం జరిగిందని చెప్పి వాళ్ళని అడగడం, స్టేట్మెంట్స్ తీసుకోవడం. ఆ రోజు తెల్లవారుజామున 2:30కి 5 డెడ్ బాడీస్ మీద ఇంక్వెస్ట్ కంప్లీట్ చేయగలిగామండి. సెకండ్ డే రామారావు గారు కొత్తగా గవర్నమెంట్, విజయ రామారావు గారు ఐజీ ఇంటెలిజెన్స్ అండి. సో ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారు సరే నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఉద్దేశం అంటే పోలీస్ ఆఫీసర్స్ ఇన్సిడెంట్ పెద్ద ఇన్సిడెంట్ ఇమీడియట్గా అందరిని అరెస్ట్ చేయాలి. ఎవరిని చేస్తాను, ముద్దాయిలు తెలియాలి కదా, తెలియకుండా ఎలా చేస్తాం అంటే ఆల్రెడీ మీ దగ్గర 32 మంది 13 పట్టుకున్నారు. 32 మంది ఇంజూర్డ్ అయ్యారు కదా, వాళ్ళ స్టేట్మెంట్ ఏం చెప్పారండి? వాళ్ళ స్టేట్మెంట్స్లో ఈ మనకు వచ్చిన 13 మొత్తం అయితే మాకు దాదాపు 50 మంది పేర్లు వచ్చినాయి. సరే అప్పుడు 50. ఒకసారి ఆ సీన్ మొత్తం ఏం జరిగింది చెప్పండి. ఉదయం 6 గంటల నుంచి 6:30 ఇన్సిడెంట్ స్టార్ట్ అయింది. జరిగింది ఎలాగంటే యాక్చువల్గా అంత ముందు రోజు ఇన్సిడెంట్ మనం చెప్పాలి. 16/7/1985 మధ్యాహ్నం పూట యాక్చువల్గా మరి చెప్పవచ్చు, మాదిగ కుంట అంటారు ఏరియా పేరు. మాదిగ కుంట అనే చోట రాయనేడి ప్రసాదు, అతని మేనల్డ్ పోతన శ్రీనివాసరావు అనే కమ్మ కుర్రవాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మాది కుంట పక్కనే తమ గేదెను కడుగుతున్నారు. కడిగింది కాకుండా కుడితి అంటారు, మీకు ఐడియా ఉంది. కుడితి నీళ్ళు దానికి పెట్టి ఆ నీళ్ళ బకెట్ని తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారు. అంటే దిస్ వాటర్ మాది కుంట అనేది మెయిన్ వాటర్ సోర్స్, మంచి నీళ్ళ సోర్స్ వీళ్ళకి, ఎస్సీస్కి గ్రామంలో వాళ్ళకి చేస్తే దాన్ని దేవర్ పొల్యూటింగ్ విత్ ది వాషింగ్స్ ఆఫ్ ద సో కాల్డ్ తౌడు. అది ఈ మున్నంగి సువార్త అనే అమ్మాయి చూసి అబ్జెక్ట్ చేసింది. ఏమయ్యా మీకేమో ఇదేంటి ఏం సహజంగా పల్లెటూరు భాషలో మాట్లాడింది ఆవిడ. మాట్లాడితే శ్రీనివాసరావు కొద్దిగా రియాక్ట్ అయ్యాడు. రాయనేడి ప్రసాద్ కొంచెం ఫాస్ట్ అయ్యి ఈ అమ్మాయిని కొడతాం జరిగింది. నువ్వు మమ్మల్ని అంటావా? ఎందుకంటే ఈ అమ్మాయి తోడు కత్తి చంద్రయ్య అని కలెక్టర్ గారు ఇంకో కుర్రాడు ఉన్నాడు, ఆ చంద్రయ్య కూడా వచ్చాడు. సో ఇష్యూ ఏంటంటే అది మాదిగాస్ హౌస్ దగ్గర, అంటే చెరువు దగ్గర ప్రారంభమైన వివాదం. యాక్చువల్లీ దాని దగ్గర నుంచే స్టార్ట్ అయింది. అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే వచ్చి ఒక 4-5 కుర్రాళ్ళు యాక్చువల్గా ఇక్కడ పేకాడు ఆడుకుంటారు, మాదిగా కుర్రాళ్ళు ఆడుకుంటారు. వాళ్ళంతా వచ్చి మీకు బుద్ధి ఉందా లేదా, మాకు చెరువుని చెడగొడతారా అంటే, ఏందిరా అసలు తౌడు కుడితే ఎక్కడ ఉంది, ఒట్టి నీళ్ళతో మావాడు చేస్తున్నాడని సహజంగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఊళ్ళో పంచాయతీ పెట్టారండి. మీ అందరూ యూ హ్యావ్ టు కమ్ టు ద పంచాయత్ ఇన్ ద నైట్ అరౌండ్ 9 o'clock అని పెట్టారు. వీళ్ళు కుర్రాళ్ళు అప్పుడే రవి అని కుర్రాళ్ళు కొంచెం ఏంటి కొత్త భావాలు గలవాళ్ళు, ఆ భావాలు కలంటే మనం వెళ్ళేదేంటి వాళ్ళు పిడిస్తే అని చెప్పి వీళ్ళు రాకపోయేటప్పుడు ఇక్కడ బంగారు బాబు గారు, జాగర్లమూడి బంగారు బాబు ఆయన ఇంటి దగ్గర వెళ్ళారు. చౌదరీస్ అంతా చేరి మంచి మనం పిలిస్తే వాళ్ళు రారా, ఎంత గర్వం వాళ్ళకి. అదేంటంటే మరి ఆగండి రేపు చూద్దాం, ఆల్రెడీ 9:30 అది. కర్మగాల ఎదురుగానే ఈ రాయనేడి ప్రసాద్ అన్నయ్య సీతారామయ్య అని, రాయనేడి సీతారామయ్యకి బ్రాందీ షాప్ ఉందండి. అక్కడికి వెళ్ళి అతని మీద పడ్డారు. నువ్వేమి వాళ్ళు అట్రాలు వాళ్ళు మాట్లాడుతూ నువ్వు చేయలేవా, నువ్వేమి మేము తీల్చుకున్నా పదండి అది ఇదంటే వదిలే అని చెప్పి అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ యూత్ కదండి ఆగలేక మార్నింగ్ బయలుదేరి వచ్చారు. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో జమ్మిచెట్టు సెంటర్ ఉంటుంది. ఆ జమ్మిచెట్టు దగ్గరికి యాక్చువల్గా దీస్ పీపుల్ అరౌండ్ 200 in number ఆర్ సో కమ్మాస్ కేమ్ దేర్. వీళ్ళు కూడా గ్యాదర్. అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు గ్యాదర్ అవ్వాల్సి వచ్చింది? 6:30 అక్కడ విలేజెస్లో 6:30 గ్యాదర్ అయిపోయి మామూలు అండి. పల్లెటూరులో 3కే తెల్లారుగా 3కే తెల్లారిపోతే 6:30 దగ్గర ఇంటెలిజెన్స్ అటాక్ హరిచేసి దాంట్లో డౌట్ ఏం అక్కడ గ్యారంటీగా వచ్చారు. ఎందుకంటే ఆముడు విత్ వెపన్స్ దే కేమ్. వచ్చిన తర్వాత యార్లగడ్డ వీళ్ళు ఏం చేశారు, జుట్టు దాటితే ఎవడన్నా మీ తాట తెలుస్తామని చెప్పి వన్ ఆఫ్ ది హరిజన్స్ యాక్చువల్లీ వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. ఎవరు? హరిజన్స్. మాట్లాడేటప్పటికే వాళ్ళ యార్లగడ్డ బుచ్చినాడు అని అతను ఎవడరా మాట్లాడదని స్పీయర్ తీసుకుని వచ్చామండి. ఈ వాజ్ అటాక్ లిటరల్లీ. అటాక్ అయ్యేటప్పటికి వాడికి పొట్టలో పేగులు బయటకు వచ్చినాయి. తర్వాత వాడిని దగ్గుబాటి నాగేశ్వరరావు, కాడి నాగన్ అంటారు. కాడి నాగన్ వీళ్ళకి ఒక యార్లగడ్డ బుచ్చినాడు మాత్రం దెబ్బ తగిలిందంటండి. ఇమీడియట్లీ లక్కీగా యార్లగడ్డ నాయడం అని వెరీ ఫేమస్ డాక్టర్,
అవిభక్త కవలను సపరేట్ చేస్తుంటాడు ఆయన. అవును. ఇన్సిడెంటల్గా ఆయన ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా ఆయన ఏం చేశారంటే ఆ పేగులను లోపల పెట్టేసి పైన లైట్గా స్విచ్ చేసి ఈ వాజ్ షిఫ్టెడ్ టు గుంటూరు. 6:30కి ఇన్సిడెంట్ జరగగానే ఎంటైర్ ఏరియా మొత్తం ఇక ఇది పాకిపోయి, ఎందుకంటే స్ప్రెడ్ లైక్ వైలెంట్ ఫైర్ లాగా తెలిసిపోయింది. ఎవరికి దొరికింది వాళ్ళు ట్రాక్టర్లు అవి తీసుకోవడం, మామూలుగా సరీ బాదులు అవి తీసుకుని స్పియర్స్ అక్కడ కామన్ అండి, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అవి తీసుకుని పడ్డారు. ఆ పడతంలో దట్ ఈస్ ద 3-pronged స్ట్రాటజీ అంటాం. వీళ్ళు పారిపోతే ఇంత జనాన్ని చూసి దే ట్రై టు ఎస్కేప్. ఒక పక్క స్వర్ణ రోడ్ అని ఉంటుంది, స్వర్ణ రోడ్డుకి వెళ్ళడానికి అటు ట్రాక్టర్ల మీద అడ్డం వచ్చారు. చీరాల రోడ్ ఈ రామనాయుడు కళ్యాణం పైకి వెళ్ళిపోయి ఇప్పుడు నేను దొరికింది అక్కడ, అటు నుంచి ఇటు అటాక్ చేశారు. మళ్ళీ వెనక్కి వచ్చారు, అంటే వాముల దగ్గర దొరికినట్టు బాధ పారేశారు. దేర్ బై 5 deaths. యాక్చువల్గా 6th డెత్ అంటే కనబడమే ఆల్మోస్ట్ అంతే, కనబడి కొట్టి పారేశారు. కొట్టిన తర్వాత ఆహాకారాలు. 17th అయిపోయింది. 18th 19th ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు విజిటెడ్ ది స్పాట్. ఎన్జీ రామారావు గారు అదేంటంటే సో పెక్యులర్, మాదిగా వాళ్ళ ఇల్లు కొద్దిగా దాటగా ఎస్సీస్ ఇల్లు దాటగానే కొంచెం దాగానే నెక్స్ట్ చౌదరీస్ ఇల్లు ఉంటాయండి. కరెక్ట్గా అక్కడ రాగానే నాకు చెప్పమన్నారు, చెప్పాను. ఫ్రమ్ దిస్ యువర్ ఏరియా రామారావు గారు అటు నుంచి వెళ్ళిపోయి సార్ ఆయన బాధ వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి 19/7/85 నుంచి కారంచేడు పోలీస్ స్టేషన్ అనేది స్టార్ట్ అయింది బై ది ఆర్డర్స్. సార్ ఈ ఇన్సిడెంట్ ముందు రోజు నైట్ చెరువు దగ్గర గొడవ, ఆ గొడవ కారంచేడు. అవునండి, దుర్మార్గం. కానీ ఈ విషయం మీకు పోలీసు ముందు రాలేదా నైట్ గొడవ జరిగిందనేది? లేదండి, తెలియలేదు. నేను యాక్చువల్గా ఒంగోలు నుంచి పక్కన చీరాలో ఉన్నట్టు అది కారంచేడు విలేజ్ ఎంత బాగా హై రిచ్ పొటెన్షియల్ పీపుల్ అండి. దే డోంట్ అసలు చెప్పరు. వాళ్ళు చెప్పకపోయినా ఆ గ్రామంలో ఇంత ఇష్యూ లేదు, గ్రామం అంతా వాళ్ళే కష్టం. ఈ హరిజన్స్ చెప్పుంటే పోయేది, వీళ్ళు కూడా చెప్పలేదండి మరి. అచ్చా, మార్నింగ్ ఇంత గ్యాదర్ అవుతున్న విషయం కూడా తెలియదండి. 6:30కి నాకు డిఎస్పీ చెప్పిన దాకా నాకు తెలియదు యాక్చువల్గా. ఇప్పుడైతే కమ్యూనికేషన్ అప్పుడు కొంచెం తక్కువ అండి. అంటే ఆ విధంగా కారంచేడులో అది దానికి ముందు కొన్ని సంఘటనలు ఉన్నాయి సహజంగా, కేవలం ముందు రోజుదే కాదు. సినిమా హాల్ వ్యవహారం కూడా ఉంది, వివాదం కూడా ఉన్నాయండి. అంటే సహజంగా వీళ్ళ ఆడవాళ్ళని వాళ్ళు గొడవ చేస్తున్నారని, వాళ్ళ ఆడవాళ్ళ పొలాలు వెళ్తే వీళ్ళు గొడవ చేస్తున్నారని, తర్వాత వీళ్ళని చూస్తుంటే హెకిలింగ్ చేస్తున్నారని చెప్పి, యాడ్వర్స్ కామెంట్స్ చేస్తున్నారని చెప్పి, ఇది మంచి భాషలో చెప్తున్నారు. వ్యవహారం కాదు కానీ ముందు నుంచి ఉన్న వ్యవహారం ఉన్నాయి, డెఫినెట్గా ముందు నుంచి ఉన్నాయి. అదేంటంటే ఏదో ఒక షేప్లో బ్లడ్ అవ్వాలి కాబట్టి ఈ ఆకారంలో గొడవ అయింది. 3 నెలలు మాకు నిద్ర లేకుండా ఐజీలు రంగానాయుడు గారు, రాజన్ గారు అందరు రావటం, కేసు టేకప్ చేయటం, మళ్ళీ దాంట్లో రకరకాలండి ఇన్వెస్టిగేషన్లో ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఒక ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు ఉండేవారు, మరి ఆయన ప్రాబ్లం ఉందో లేదో మనకి ఎందుకు. కానీ కొంతమంది హైదరాబాద్లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మేము ఆ రోజున పేకాడాడుకుంటూ దొరికాము. బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ బెనర్జీ గారు మమ్మల్ని పట్టుకుని మాకు 10 రూపాయలు ఫైన్ వేయించారు అని ప్లీ ఆఫ్ ఎలిబీ పెట్టారు. మేము ఇక్కడ లేమని చెప్పారు. దాని మీద పుల్లారెడ్డి గారు ఎస్పీ గారు, సరే ఆయన నేను యంగ్స్టర్ని, సరే ఆయన డైరెక్షన్ ఇచ్చిన ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రికార్డ్స్ చూస్తే అంతా 10 రోజుల తర్వాత కేసు పెట్టారు. సో అదేంది ఆ బెనర్జీ గారు అప్పుడు ఆ రోజు సస్పెండ్ అవటం, అఫ్కోర్స్ తర్వాత రీఇన్స్టేట్. కానీ ఆ వ్యవహారంలో అగ్రవర్ణాలను కాపాడమని చాలామంది ఒత్తిడి తీసుకొచ్చారనేది వాస్తవం కదా? వాస్తవం నేను చెప్పలేను, కానీ న్యాయం చేయండి అన్నారు డెఫినెట్గా. ఎందుకంటే ఒకటి నెంబర్ 1 కారంచేడు వన్ ఆఫ్ ది రిచెస్ట్ విలేజెస్, హైలీ సినిమా ఇండస్ట్రీ, దగ్గుబాటి రామనాయుడు వీళ్ళంతా. ఒక పక్క టొబాకో బిజినెస్, కాటన్ బిజినెస్, రైస్ బౌల్, ఫైనాన్స్, తర్వాత వాళ్ళు ఫైనాన్స్ అన్నిటికన్నా, తర్వాత ఎక్కడెక్కడికో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు గ్యారంటీగా. అంటే నాది చిన్న క్యాడర్, సబ్ ఇన్స్పెక్టర్, పెద్దవాళ్ళు అంటే మీరు చేయకపోయినా అది ఎందుకంటే ఆల్రెడీ గ్రేవ్ ఎక్కువ కాబట్టి ఎస్పీ లెవెల్లో ఉండొచ్చు. ఎస్పీ లెవెల్ దానికి వచ్చిన బాధ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రజల్ని మనం నమ్మించలేని పరిస్థితి వస్తుంది. ఇక్కడ జరిగింది అదే. ఎందుకంటే ఫస్ట్లోనే పోలీసు వాళ్ళకి ఏంటంటే ప్రోయాక్టివ్గా కనపడలా. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత కారంచేడు సంఘటన కత్తి పద్మారావు గారు సరే ఆయన వైలెంట్ స్పీచెస్ ఇవ్వటం, ఆయన అరెస్ట్ చేయాలంటాం, విజయవాడలో అతను అరెస్ట్ చేశాను నేను మా ఇన్స్పెక్టర్ పోయి చేసినప్పుడు మళ్ళీ ఇదే కారంచేడు విక్టిమ్స్ మళ్ళీ లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. దాంతో పోలీస్ అంటే అగెనెస్ట్గా అయ్యారు కానీ ఫేవరెటిజం అనేది లేదు. దానిలో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే దగ్గుబాటి చెంచరామయ్య గారిని ప్రథమ ముద్దాయిగా పెట్టాలి అనేటువంటిది వాళ్ళ అభియోగం, which we did not do because దగ్గుబాటి చెంచరామయ్య గారి యొక్క ప్రజెన్స్ కాస్మోపాలిటన్ క్లబ్ మెడ్రాస్లో ఆ రోజు రాత్రి ప్రూవ్ అయింది. ఆయన అక్కడ ఉన్నాడు, పెట్టలేని పరిస్థితి. ఎలిబి ఆయనది ప్రూవ్ అయింది,
పెట్టలేని పరిస్థితి లేదు. దానివల్ల వాళ్ళు చాలా బాధపడి సో మేమంతా ఇన్వెస్టిగేట్ చేసి 94 మందిని ముద్దాలుగా చేర్చామండి. వాళ్ళు బొజ్జా తారకం గారు ఇక్కడ నుంచి వచ్చాడు ఆయన, బొజ్జా తారకము తర్వాత పద్మారావులంతా కలిసి ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ మీద వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. పోలీస్ కేసు ప్రైవేట్ కేసు రెండు కంటిన్యూ జరిగి 150 మెంబర్స్ మీద ఛార్జ్షీట్ అయింది. లక్కీగా గర్వకారణం అంటే 1994లో గుంటూరు జిల్లా జడ్జి గారు మేము ఎవరైతే 12 మందిని అరెస్ట్ చేసింది వాళ్ళలో 5గురికి యావజ్జీవ శిక్ష, దీనిలో ఒకటి గుర్తు 5గురికి మరణించారు, 40 మందికి దెబ్బలు తగిలింది. 5గురు యావజ్జీవ శిక్ష, 40 మంది 3 సంవత్సరాల శిక్ష వేశారు. 96లో మీకు తెలిసిన హైకోర్టులో కేసు కొట్టేయటం, అల్టిమేట్గా 2004లో సుప్రీంకోర్టులో ఒక అతనికి ఆంజనేయతనికి లైఫ్ చేసి మిగతా వాళ్ళకి 3 years కూడా కన్ఫర్మ్ చేసింది. దట్ ఎండ్ ఆఫ్ ఇట్. సార్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ మీరే వెళ్ళారు, అవునండి, విక్టిమ్స్తో మాట్లాడారు, ఎస్, మీకు కొంత ఎవిడెన్స్ ఉంది. అవునండి. మీరు అనుకున్నట్లుగా అందరూ అరెస్ట్ అయ్యారా లేదంటే ఎవరైనా పక్కకి తప్పించారా? అంటే పై ఆఫీసర్ ఒత్తిడి వల్ల? లేదు లేదు, దాంట్లో చెంచరామయ్య తప్ప మిగతా ఎవరు అందరూ. చెంచురామయ్య గారు లేరు అని మీరే చెప్తున్నారు. చెంచరామయ్య గారు వీళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ ఇంటెన్షన్ చెంచురామయ్య గారు పెట్టాలని, కానీ మీరు లేరు కాబట్టి కాబట్టి ఏం చేయలేము. కానీ మరి చెంచురామయ్య గారు ఎందుకు పడ్డారు? చెంచరామయ్య గారు బట్టి వాళ్ళ ఉద్దేశం అదే, పబ్లిక్ కన్విన్స్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హీ ఈజ్ ది కాన్స్పిరేటర్, హీ వాజ్ ద కాన్స్పిరేటర్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్, మీకు ఎందుకు చేయండి రా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడని వాళ్ళ ఉద్దేశం. కానీ చెంచురామయ్య గారు హత్య వెనక కారణం ఏమండి? మెయిన్ రీజన్ ఇదేనండి, నక్సల్ ఇదే సిపిఐఎంఎల్ వాళ్ళు. చెంచురామయ్య సిన్స్ హీ ప్లేడ్ ఏ మేజర్ రోల్. రెండవది చెంచురామయ్య ఈజ్ రిలేటెడ్ టు ది దెన్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో డబల్ రిలేషన్, కొండ మార్పిడి అంటారు, మీకు ఐడియా ఉంది? కొండ అంటే చెంచురామయ్య గారి యొక్క కూతుర్ని ఎన్టీ రామారావు గారి పెద్ద అబ్బాయి జయకృష్ణకి ఇచ్చారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి యొక్క కూతురు పురంధరేశ్వరి గారిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, చెంచురామయ్య గారి అబ్బాయికి ఇచ్చారు, చెంచురామయ్య గారి అబ్బాయికి ఇచ్చారు. సో ఇతను ఏంటంటే అక్కడ దృష్టిలో పెద్ద పెద్ద వ్యక్తి కాదు, చెంచురామయ్య గారి వాళ్ళు పెద్ద ఇదేం కాదు, బట్ బయట దృష్టిలో ఎన్టీ రామారావు గారు వియ్యంకుడు, ఈజ్ ఏ పెద్ద పర్సనాలిటీ, అతను కొడితే ఎఫెక్ట్ కనపడుతున్న ఉద్దేశంతో చేశారు. చెంచురామయ్య గారిని ఏ విధంగా హత్య చేశారండి? చెంచురా 6/4/1989 జరిగిందండి. యాక్చువల్గా దగ్గుబాటు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను చీరాలేస్తాను పక్కనే, ప్రతిదానికి అక్కడే ఉంచారు. సో అరౌండ్ 7:40 PM జరిగింది ఇది. యాక్చువల్గా చెంచురామయ్య గారు వాళ్ళ మేనళ్ళు యార్లగడ్డ లక్ష్మణ్ గారు సర్పంచ్ అండి ఆయన. వాళ్ళిద్దరు కూర్చొని ఇలాగ మన ఇద్దరులాగా మాట్లాడుకుంటున్నారు ఇంటి ముందు. సో వీళ్ళు ఆల్రెడీ రెక్కీ చేశారు, దాదాపు 6 months నుంచి రెక్కీ చేశారు. ఆ తర్వాత ఒక సంచి పెట్టుకుని ఒక ఏమంటారు రికమెండేషన్ లెటర్, జాబ్ సీకర్ లాగా ఒక అతను ముందు వచ్చాడు. వచ్చిన తర్వాత చెంచురామయ్య గారు అక్కడ ఉన్నారు, లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నారు. లక్ష్మణ్ గారిని చెంచురామయ్య గారు అంటే ఈయనే కదా, ఏం కావాలి నీకంటే, వీ వాంటెడ్ టు మీట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వీ వాంట్ గెట్ ఎ జాబ్ ఇన్ స్పిన్నింగ్ మిల్స్. వీళ్ళకు ఉందండి చెంచురామయ్య గారికి కోఆపరేటివ్ స్పిన్నింగ్ ఇంకోల్లో ఉంది, అది కావాలని. ఆయన అన్నాడు, బాబు లేడయ్యా హైదరాబాద్లో ఉన్నాడు, ఇప్పుడు పడితే అప్పుడు వస్తే అట్లా అన్నాడు. కాదండి అని మాట్లాడుతూ ఇతను నుండి సరే టప్ని ఇమీడియట్లీ దే షోడ్ ది పిస్టల్. చేసేటప్పటికే ఈయన చెంచురామయ్య గారు యార్గడ్డ లక్ష్మణాన్ని వాళ్ళ మీద తోసి టప్పన లోపలికి పరిగెత్తాడు. బట్ దేర్ టార్గెట్ ఈజ్ ఓన్లీ చెంచురామయ్య. ఒక అతను ఏం చేశాడు, ఇతను ఎర్రగడ్డ లక్ష్మణ్ గారు కొంచెం బట్టతల పట్మని నెత్తి మీద కొట్టాడు, ఆయన కింద పడిపోయాడు. చెంచురామయ్య లోపలికి ఫాలో అయ్యి స్పాట్ మనకు దగ్గర రేంజ్లో షార్ట్ రేంజ్ నుంచి కొట్టేశాడు. హీ డైడ్. తర్వాత వాళ్ళు దొరికారండి, చాలా కష్టం. అదేంటి ఇన్ఫార్మర్ చీరాలు. సో ఇన్సిడెంట్ జరగంగానే యాక్చువల్గా ఇప్పుడు మేము బిలీవ్ చేయలే, సంబడి టెలిఫోన్, అతను నాకు తెలుసు సురేంద్ర అని, కొంచెం డ్రంకాడు, అతను కారం చేయడు బాబు, ఖాళీగా ఉన్నప్పుడు సాయంత్రం పూట కొంచెం తీర్థం సేవిస్తూ ఉంటారు. చెంచురామయ్య ఐ డిడ్ నాట్ కేర్. ఇమీడియట్లీ సెకండ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ 7:42కి ఇన్స్పెక్టర్ గారు నేను ఉన్నాను, సార్ ఇదేంటయ్యా అని చెప్పి ఇమీడియట్లీ వీ స్టార్టెడ్ గోయింగ్. సో వెళ్ళిన తర్వాత బాడీ తీసుకురావడం సదానంద హాస్పిటల్ అని, అంటే వీఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ఈ స్టిల్ అలైవ్. తీసుకొచ్చామని, బట్ ఈ వాజ్ డిక్లేర్డ్ డెడ్. అప్పుడు కమ్యూనికేషన్ వెంకటేశ్వర గారికి చెప్పాలి, ఎలా చెప్పాలి, వెంకటేశ్వర గారు ట్రైన్ ఎక్కి ఈ వాజ్ కమింగ్ టు చీరాల. సో అప్పుడు కేఎస్ వ్యాస్ గారు ఉంటుంది, లేకపోతే ఎవరు వ్యాస్ గారు అనుకుంటే, ఆయన విజయవాడ కమిషనర్ చేస్తుంటే ఆయన ఇన్ఫార్మ్ చేయమన్నారు. విజయవాడ ఆయన పోయి అరవిందరావు గారు ఎవరో పోయి చెప్పారండి, 2వ రోజుకి వచ్చారు. రామారావు గారు రావటం, ఈ అఫెండర్స్ మేము దాదాపు యాక్చువల్గా ఇన్సిడెంటల్గా 1 year తర్వాత దొరికారండి. ఎక్కడ వీరవల్లి అని కృష్ణా జిల్లాలో, అక్కడ ఈ లక్ష్మణరావు వాళ్ళ ఫ్రెండ్ ఉండవు. లక్ష్మణరావు దొరకలేదు నాకు అప్పుడు, వాళ్ళ ఫ్రెండ్ అతను ఆ హోటల్లో దిగి హోటల్లో ఒక అమ్మాయిని తెచ్చుకుని ఆ అమ్మాయికి తుపాకీ చూపించాడు. ఆ అమ్మాయి భయపడిపోయి ఆమె దూకేసింది. అక్కడ నుంచి దూకేటప్పటికే ఇమీడియట్గా పోలీస్ సరౌండెడ్ హిమ్. హీ ఆల్సో జంప్డ్ ఫ్రమ్ ద పారాపెట్ వాల్ డ్యూ టు విచ్ ఈ లాస్ట్ లెగ్స్. అలా దొరికాడు మనకి. తర్వాత అంతా మొత్తం బయటకు వచ్చారు. అది 2014లో మొన్న ఎవిడెన్స్ చెప్పాను. 2014 చెప్తే
సో దాంట్లో వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఇన్సిడెంటల్లీ డాక్టర్ ఎండి రాజ్ కుమార్ అతను బాపట్ల కాలేజ్ స్టూడెంట్, అప్పుడు బాపట్ల చదవడానికి చేరాడు. సో తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరిలో చేస్తున్నాడు. ఆయన ఏంటంటే యాక్చువల్గా టు బి ఫ్రాంక్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా మా ఫాదర్ చనిపోయారు లేవయ్యా అన్న భావంలో ఈజీ డాక్టర్ కదా, ఆయన కూడా డాక్టర్ ఆ ఉద్దేశంతో కొంచెం క్లెమెన్సీ కాస్త టెండర్ ఆఫ్ పార్టీకి వెళ్ళాడు. ఎనీవే విట్నెసెస్ మాకు కోఆపరేట్ చేయలేదు, కేసు పోయింది. ఓకే.